అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 12వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా మనం ఉంటున్నటువంటి భాగము హబక్కూకు గ్రంథంలోని విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనము చూసినటువంటి విషయము ఈ హబక్కూకు గ్రంథంలో 2 సైక్లిక్స్ ఉన్నట్లుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. దాంట్లో మొదటి సైక్లిక్లో 2 భాగాలు, అక్కడ ప్రవక్త యొక్క ప్రశ్న లేదా ఆందోళన, దానికి తగినట్టుగా దేవుని యొక్క జవాబును అక్కడ మనము చూడబోతా ఉన్నాం. అయితే నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం ప్రవక్త యొక్క ఆందోళన లేదా ప్రవక్త యొక్క క్వశ్చన్, అక్కడ ప్రశ్న ఏమిటి అనేది నిన్నటి దినాన చూసి ఉంటా ఉన్నాం. అయితే ఆ ప్రవక్త యొక్క ఆందోళనకు లేదా ప్రశ్నకు బదులుగా దేవుని యొక్క రెస్పాన్స్, ప్రతిస్పందన, దేవుడు అక్కడ ఏమి జవాబు చెబుతా ఉన్నాడో అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఒకసారి నిన్నటిది విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆ యూదా ప్రజలు ఘోరమైనటువంటి దోషమును, బలాత్కారమును వారు జరిగించుచుండగా దేవుడు ఎందుకు వారిని ఇంకా కన్సిడర్ చేస్తూ ఉన్నాడు, చూసి వారికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వటం లేదు మోషే ధర్మశాస్త్ర ప్రకారము అని ఇక్కడ ప్రవక్త యొక్క ఆందోళన. దానికి రెస్పాన్స్గా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు గల వాక్య భాగంలోని విషయాలు. ప్రవక్త యొక్క మొదటి ప్రశ్నకు దేవుని యొక్క మొదటి జవాబు. ఇది మొదటి సైక్లిక్ కంప్లీట్ చేయబడుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క జవాబు ఏమై ఉంటుందో ఇక్కడ మనము ఆలోచించాలి. 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు. వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. ఈ విషయాలను మనం అక్కడ ఆలోచించాలి. అయితే ఇక్కడ ప్రవక్త యొక్క ఆందోళన ఏమిటనంటే, దేవా, ఇంత దోషమును, ఇంత ఘోరమైనటువంటి బలాత్కారము, దుష్కార్యములను యూదా ప్రజలు చేస్తుంటే నువ్వు ఎట్లా చూస్తా ఊరుకుంటూ ఉన్నావు? లేదు, నేను ఊరుకోవడం లేదు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రవక్త ఏమనుకుంటున్నాడంటే, ఏదో చిన్నపాటి శిక్షనో లేదా వారిని సరిచేయడానికి ఏవైనా చిన్నపాటి శిక్ష వేస్తాడని అనుకుంటా ఉన్నాడు. కానీ ప్రవక్త యొక్క ఆ ఆలోచన చాలా లిమిటెడ్ ఎడిషన్గా, లేకపోతే పరిమితి గల ఆలోచన ఇక్కడ ప్రవక్త కలిగి ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన పరిమితులకు మించినదిగా, అంటే ఇక్కడ తిరుగుబాటును దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కల్దీయులను రేపుతా ఉంటున్నాడు. ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి అంటాను. ఎందుకనంటే అప్పటికే ఈ బబులోనియులు, కల్దీయులు వారు ఏం చేస్తూ ఉన్నారనంటే, ఆ ప్రపంచ దేశాలన్నీ గెలుచుకుంటూ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత వంతు ఏదనంటే యూదా వారిని గెలవడము. అయితే ఆరు అన్యజనులను గెలవడము, అన్యజనులలో జరుగుచున్నది మీరు చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. ఈ విషయాలను చెప్తూ అంటాడు 6వ వచనంలో, బూదిగంతముల వరకు సంచరించి ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. కాబట్టి వారు మీ వరకు కూడా వస్తూ ఉన్నారు, మిమ్మల్ని కూడా వారు అక్కడ గెలుస్తారు అనేటటువంటి ఆ మాట అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, ఆ యూదా వారి మీద పడడము ద్వారా
రెండు విధాలుగా వారికి నష్టము వాటిల్లుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకటి, యెరూషలేము పట్టణం మీదకి రావడం ద్వారా లేదా ఆ యెరూషలేము పట్టణాన్ని పడగొట్టడం ద్వారా ఒక కేంద్ర లేదా ఆ చక్కని ఆ రాజధాని పట్టణముగా పేరొందినటువంటి ఆ యెరూషలేము పట్టణము పడిపోబోతూ ఉంది. అంటే కేంద్రమైనటువంటి పట్టణం పడిపోతూ ఉంది. అట్లాగే ఆత్మీయంగా కూడా వారి స్థితిలో వారు అణిచివేయబడేటటువంటి ఆ ధోరణి ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. ఆ విషయాలు అందుకని అక్కడ 8వ వచనంలో అంటాడు, వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి, వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు, వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు, రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు, మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టం అంటే ఎంత ధీటుగా ఈ ప్రజలందరూ వస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, అప్పటికే కల్దీయులు యూదావారి అక్కడ మనం ఆలోచించినట్లు అశ్షూరియులను వారు గెలిచారు, ఐగుప్తులను వారు ఓడించారు. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు వారి అడుగులు యూదావారి వైపుగా కదులుతూ ఉన్నాయి. అది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా వస్తాయి, రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి, వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జొరబడుదురు, పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు, ఇసుక రేణువులంతా. అంటే ఇక్కడ స్పష్టముగా ప్రవక్త యొక్క ప్రశ్నకు ఒక ధీటైన జవాబు. అంటే ప్రవక్త ఏమో డొమెస్టికల్గా ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ దేవుడు ఇంటర్నేషనల్గా అక్కడ జవాబు చెప్తా ఉన్నాడు. ఆ విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వారికి రాబోవు ఆ బబులోనియుల యొక్క చెరను దేవుడు ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. అయితే ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏంటనంటే, నేటి దినాన మన జీవితాల్లో కూడా మన పరిమితమైనటువంటి ఆలోచనతో దేవుణ్ణి ఎంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే చిన్న చిన్న పాపాలే కదా, దేవుడు నన్ను చూడడు లేదా శిక్షించడు, దీనికే దేవుడు శిక్షిస్తాడా అని అనుకుంటాం. ఆలోచించాల్సినటువంటి విషయం, పాపము పాపమే, అది చిన్నదైనా పెద్దదైనా. చిన్న వస్తువు దొంగతనము చేసిన పాపమే, వ్యభిచారము చేసిన పాపమే. అంటే ఇక్కడ ఒక క్లియర్ కంపారిజన్ మనం ఆలోచించినట్లయితే ఈ చిన్న వస్తువు దొంగతనము వ్యభిచారముతో సమానమని ఒకవేళ మనం ఎంచగలిగితే దేవుడు పాపాన్ని ఏ దృష్టితో చూస్తూ ఉన్నాడో ఇక్కడ మనకు ఒక అవగాహన కలుగుతుంది. మనమేమనుకుంటున్నామనంటే ఇటువంటి చిన్న చిన్న తప్పులు లేదా చిన్న చిన్న అబద్ధాలు అక్కడ దేవుడేమి చూడడు, దేవుడేమి దాని కొరకు శిక్షించడు అని అనుకుంటా ఉన్నాము. అంటే ఇటువంటి పరిమితమైనటువంటి ఆలోచన ధోరణితో మనము ఆయన కృపను మరింత పాపము చేయడానికి ఆస్కారము చేసుకుంటా ఉన్నాము, కానీ ఆయన వైపు తిరగడానికి కాదు. ఒకవేళ ఆ ప్రవక్త యొక్క ఆందోళనకు ఇక్కడ చక్కగా దేవుని యొక్క రెస్పాన్స్ను, ప్రతిస్పందనను, ఏ విధముగా కల్దీయులను రేపి మీ పట్టణాలను అంతటిని నాశనం చేస్తానని దేవుడు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడో, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ద సేమ్ రెస్పాన్స్ ఆఫ్ గాడ్ ఇస్ టువర్డ్స్ అస్, ఒకవేళ దేవుని యొక్క ప్రతిస్పందన అదే విధముగా మన ఎడల ఉంటే మన పరిస్థితి ఏమిటి ఆలోచించాలి. మన పరిమితమైనటువంటి ఆలోచన విధానముతో దేవుణ్ణి మనము ఎంచే ప్రయత్నము చేయకూడదు. దేవుడు గ్లోబల్గా ఆలోచిస్తాడు, ఇంటర్నేషనల్గా.
నిన్ను ఏ విధముగా అంటే ఎక్కడ దెబ్బతీస్తే లేకపోతే ఎక్కడ నువ్వు దారికి రాగలుగుతావో అది దేవునికి తెలియదా? ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనము చేయగలిగిందెల్లా కూడా దేవుడు అక్కడ మనం స్పష్టంగా ఆలోచించినట్లయితే దేవునికి లోబడము తప్ప అంటే లేకపోతే దేవునికి అవిధేయత కనపరచడము ద్వారా మనము ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితిలోకి మనము దిగపడిపోతూ ఉన్నాము. కానీ దేవుడు మనలను దృష్టించి లేదా మనల్ని బలపరిచేటటువంటి స్థితి నుంచి దూరంగా మనము పారిపోతున్నట్లే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రవక్త యొక్క ప్రశ్నకు ఖచ్చితంగా దేవుని యొక్క జవాబు ప్రవక్త వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఇక్కడ ఇంకో విధంగా దేవుని రెస్పాన్స్ని మనం చూడాలి. మనం కూడా ఏమనుకుంటాం, ఇంత కాదులే దేవుడు అంత చేస్తాడా అని అనుకుంటా ఉంటాం. కానీ అటువంటి శిక్ష లేకపోతే అటువంటి ఘోరమైనటువంటి సమస్య మనకు కలిగినప్పుడు అప్పుడు దేవా అని అరవడంలో ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి ఇది ఫస్ట్ సైక్లిక్. ఖచ్చితంగా దేవుడు ప్రవక్త యొక్క ఆందోళన ఏంటో మనం అక్కడ చూసాము. దానికి తగినట్టుగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడనంటే, నీవెందుకో వారిని దోషం చేయడం అన్నీ చూడనిస్తూ ఉన్నావు, వారిని ఇంకా శిక్షించడం లేదేంటని ప్రవక్త అడిగితే దానికి బదులుగా కల్దీయులను రేపి వారి గుర్రములన్నిటినీ పంపించి పూర్తిగా ఆ యూదా వారిని సమూల నాశనం చేస్తాను అని దేవుడు ఇక్కడ రెస్పాన్స్గా చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మొదటి సైక్లిక్లో మనము చూసినట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. రెండవ సైక్లిక్లో రెండవ ప్రశ్న ప్రవక్త అక్కడ లేవనెత్తేటటువంటి విషయాన్ని రేపటి దినాన మనం చూడబోతాం. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు మేము గ్రహించవలసినటువంటి విషయం, ప్రవక్త తండ్రి దేవ డొమెస్టిక్గా ఆలోచిస్తూ అయ్యా ఏదో చిన్నపాటి శిక్ష వేయడము లేకపోతే వారిని ఇంకా మరొకసారి హెచ్చరిస్తామని ఆలోచించడము ఇటువంటివి అనుకుంటా ఉన్నాం. కానీ దానికి విభిన్నంగా ఇంటర్నేషనల్గా మీ యొక్క తండ్రి దేవ అయా శిక్షను కల్దీయులను ఆ బబులోనియులను రేపడము ద్వారా మీరు వారి పట్టణాలను నాశనం చేస్తారు. అయ్యా ఈనాడు మా స్థితికి ఇదేమీ దూరం కాదు అయ్యా, మా స్థితికి ఇవేమి విభిన్నము కాదు. మేము కూడా తండ్రి దేవా అయ్యా ఈ ధ్యానం వింటున్న ప్రతి బిడ్డ పరీక్షించుకున్నట్టుకు మీకు కృపలో భద్రపరచు. పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో మిమ్మల్ని ఎంచే ప్రయత్నం చేస్తాం కాదు అయ్యా. మా దేవుడు గ్లోబల్ అయ్యా తండ్రి దేవా, నీవు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి తండ్రి. ఇట్టి వాడవని తెలిసి కూడా మా పరిమితమైనటువంటి ఆలోచనతో ఎంచే ప్రయత్నం పూర్తిగా వ్యర్థమే అయ్యా. మా జీవితాల్లో నీకు విధేయత కలిగి నీ చిత్తము ఎరిగి తండ్రి దేవా ముందుకు నడవడము కన్నా ఉత్తమమైనది ఏదీ లేదని మేము గ్రహించటానికి తండ్రి దేవా అయ్యా నీ వైపు చూస్తూ ఈ విశ్వాసయాత్రలో నడవటానికి మీ కృపలో భద్రపరచుకున్నామని యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.